నా పేరు వామనమూర్తి. నాది చిలకలడోన గ్రామము, మంత్రాలయం మండలము, కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. చిలకలడోన గ్రామంలో ఉన్న దాదాపు 60 మంది ప్రజలు చనిపోయినారు. చిన్నపిల్లలు చనిపోయినారు, పెద్దలు చనిపోయినారు. నిన్న తెల్లవారుజామున 5 గంటలకు యాక్సిడెంట్ అయితే ఇంతవరకు కేసు నమోదైంది. కానీ ఎవరు తెలియదు, ఎవరు కొట్టిపోయినారో తెలియదు. ఆ వ్యక్తి ప్రాణాలు పోయింది. తర్వాత చాలా మంది ఇక్కడ రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తక్షణమే అధికారులు స్పందించి దీనికి సంబంధించిన డివైడర్స్ కానీ ఏమైనా ఉంటే కానీ స్పీడ్ బ్రేకర్లు కూడా వేయాలి. తర్వాత కొన్ని రూల్స్ కూడా పాటించాల్సింది కూడా వెహికల్స్ కూడా చెప్పాలా. పక్కన హై స్కూల్ ఉంది, తర్వాత కస్తూర్బా స్కూల్ ఉంది. తర్వాత ఇక్కడ ముందు అయితే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి. చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా వేయాలా. తర్వాత ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా, ఒక వ్యక్తి ప్రాణము ఈ జీవితంలో ఎంతో గొప్ప విషయము. తన జీవితంతో ఇప్పుడు ఒక వ్యక్తి జీవితము కోల్పోయినాడు. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి తక్షణమే ఏమైనా ప్రభుత్వం ఆదుకోవాలా, ప్రభుత్వం స్పందించాలా. ఈరోజు సిఎస్ఆర్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ వాళ్ళు కూడా కేసు కట్టామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి కేసు ఎంతవరకు వచ్చిందో మాకు తెలియదు. తర్వాత దానికి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలా. తర్వాత ప్రజలు మునుపటి విషయాలు ఇంకా ఎప్పుడు ఇటువంటిది జరుపుకోకుండా తక్షణమే అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని అందరినీ కోరుతున్నాము.